నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి మనం అనేక కథనాలు చూస్తూ వస్తూనే ఉన్నాం. అయితే నిన్న కూడా మంచు మనోజ్ అండ్ విష్ణు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మనో స్టూడియోలో సీనియర్ ఫిలిం క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, సో మంచు ఫ్యామిలీలో గొడవల గురించి అందరికీ తెలిసిన విషయం. అయితే అది రోజు రోజుకి ముదిరిపోతూనే ఉంది. పైగా ఒకరంటే ఒకరు పడకుండా ఎన్నో అవమానాలు చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళది వాళ్ళే ఒకళ్ళు చేయకుండానే. అయితే ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటారు? అసలు ఎందుకని ఇలా ట్వీట్స్ తో మాట్లాడుకుంటున్నారు? అంటే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అని చెప్పి మనం చెప్పలేరు ఎవరు. ఎక్కువ రోజులు కొనసాగాలని కూడా ఎవరు కోరుకోకూడదు. వీలైనంత తొందరగా దీనికి ఒక పరిష్కారం దొరకాలి. ఈ గొడవలు ఎలా కొనసాగాలని చెప్పి ఎవరు కోరుకోకూడదు. వీలైనంత తొందరగా దీనికి పరిష్కారం దొరకాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు యాక్చువల్గా. అయితే ఏంటంటే దీనికి అంటే చాలా కుటుంబాలకు సంబంధించిన గొడవల్లో ఒక పెదరాయిలాగా వ్యవహరించి వాటికి పరిష్కారం చూపించడంలో సిద్ధహస్తుడైనటువంటి మోహన్ బాబు గారు తన కుటుంబంలో జరుగుతున్న ఈ వివాదానికి ఇన్ని రోజులుగా దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వేరే వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించవచ్చు, కానీ మన ఇంట్లో జరిగే గొడవలు కానీ సమస్యలు కానీ మనం పరిష్కరించలేని విపత్కర ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారని మనం చెప్పొచ్చు. అయితే ఇది ఎంత కాదంటున్నా కూడా మంచు మనోజ్ ఒకటికి బస్సాలు ఇది ఆస్తులకు సంబంధించిన తగాదా కాదు, ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అని ఆయన ఒకటికి బస్సాలు చెప్తున్నా కూడా క్రిస్టల్ క్లియర్గా మనకి ఆస్తులకు సంబంధించిన తగాదా, అన్నదమ్ములకు మధ్య జరుగుతున్న ఆస్తుల గొడవ అని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది పిత్రార్జితం మాత్రమే. ఇది ఆయన మోహన్ బాబు గారు ఇదని సంపాదించుకున్న ఆస్తులే, ఆయన కష్టపడి అంటే వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు కావు ఇవి కదా. ఏమైనా ఉండుంటే కొంచెం ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ మొత్తంగా మోహన్ బాబు గారు సంపాదించుకున్న ఆస్తులు ఇవి. కాబట్టి తండ్రి నుంచి ఆస్తులు అంటే అది ప్రేమతో తీసుకోవాలి తప్ప డిమాండ్ చేసి తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు, సాధ్యం కూడా కాదు. ఇప్పుడు ఆయన మోహన్ బాబు గారు ఆయన కావాలనుకుంటే విష్ణుకు కూడా కాకుండా ఇంకెవరికైనా కూడా రాసేసే హక్కు ఆయనకు ఉంటుంది. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ చారిటబుల్ ట్రస్ట్కో లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా రాసేసినా కూడా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన స్వార్జితం కాబట్టి, ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కాబట్టి. ఆ విషయం మనోజ్కి కూడా తెలుసు. అయినా సరే మరి దీనికి సంబంధించి ఇన్ని రోజులుగా గొడవలు జరుగుతుండడం అనేది నిజంగా బాధాకరం. దీనికి ఇంకా ఈ పాటికి ఎప్పుడో ఒకప్పుడు అసలు ఫుల్ స్టాప్ పడాలి. అతి త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే ఒకవైపు మోహన్ బాబు గారు కొంచెం ఈ పోలీస్ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాటిని కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంకోవైపు ఏమో ఇలాగే గొడవలు ఇందాక నువ్వు చెప్పినట్టు ట్విట్టర్ వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండడం, విమర్శలు చేసుకుంటుండడం అనేది కొంచెం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అంటే ముఖ్యంగా మనోజ్ మ్యారేజ్ అయిన తర్వాత, భూమా మౌనిక వచ్చిన తర్వాత ఇలాంటి గొడవలు స్టార్ట్ అయ్యాయి అనేసి కొంతమంది వాదన వినిపిస్తూ ఉంది. అలాగే ఆయన నిన్న ఆ స్టేట్మెంట్ లో కూడా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని అన్నట్టుగా ఒక పాయింట్ రేస్ చేశారు. అంటే ఏంటి, నిజంగానే అక్కడి నుంచే స్టార్ట్ అయిందా లేకపోతే వీళ్ళ మధ్య ఈ గొడవల మధ్యలో భూమా మౌనికని లాగడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే కేవలం ఆవిడ ప్రేరేపిస్తే మనోజ్ ఇదంతా చేస్తున్నాడని చెప్పి మనం ఎలా అనుకుంటాం? మనోజ్ కూడా చిన్నోడేం కాదు, తనేం టీనేజ్ కుర్రోడేం కాదు కదా. తను కూడా హీరోగా అరంగేట్రం చేసి దాదాపుగా ఒక 20 years అయిపోతుంది. అంటే తను కూడా 40s ఉన్నట్టే కదా. మరి ఎవరో చెప్తే, భార్య చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో సొంత అన్నయ్య మీద గొడవ పెట్టుకోవడం, తండ్రి మీద గొడవ పెట్టుకోవడం అవి చేయడు కదా. ఏదో అంటే మనకి బయటికి తెలియని ఇదేదో చిక్కుముడిలాగా ఏర్పడి ఉంటుంది. దాన్ని విప్పడంలో ఇదంతా ఆలస్యం జరుగుతుంది. కానీ మోహన్ బాబు గారు అంటే ఆయన ఇందాక నేను చెప్పినట్టు ఆయన తన కుటుంబంలో నెలకొని ఉన్న ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో ఆయన
చొరవ తీసుకొని అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కారం కనుక్కుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. #విస్మిత్ అని పెట్టారు. యు ఆర్ టూ క్యూట్, లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీపింగ్ ఉమెన్, డాడ్, స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్, వాట్ సే? మ్యానప్ విస్మిత్ కొన్ని సింబల్స్ పెట్టారు, దండం అని, లేకపోతే బ్లెస్సింగ్స్ అని, లవ్ సింబల్లో హార్ట్ పెట్టారు. ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ అలోన్, యూ కెన్ గెట్ హూమ్ ఎవర్ యూ వాంట్, ఆర్ వీ కెన్ హ్యావ్ అన్ ఓపెన్ అండ్ హెల్దీ డిబేట్, యువర్స్ కరెంట్ తీగా. ఒక రకంగా రెచ్చగొడుతున్నట్టు ఉంది, ఒక అంటే రకంగా అదే ఆయన పర్సనల్ గా పంపించుకుంటే సరిపోయేదానికి ట్వీట్ చేయడం అన్నది అంత ఆమోదయోగ్యం కాదని మనం చెప్పొచ్చు. బట్ చెప్పాను కదా, దీనికి సంబంధించి ఏది అనేటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో మనోజ్ మనకు తెలియదు. ఒక పక్క తండ్రితో ఫైట్ చేస్తూ ఇంకో పక్క అన్నయ్యతో కూడా ఫైట్ చేయాల్సిన నేను ఒక్కడనే వస్తాను, నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళందరినీ పెట్టుకో అది అని చెప్పి కాదు కూడా కదా, అది అంటున్నారు. ఆయన పర్సనల్ గా వాళ్ళ అన్నయ్యకి మెసేజ్ పంపించవచ్చు, లేదంటే వాళ్ళ నాన్నకి మనం కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్పి అడిగి ఉండొచ్చు. మరి ఎందుకని అలాగా చేస్తున్నాడు అసలు మామూలుగా ఇప్పుడు ఇది చూస్తే ఫన్నీగా మాట్లాడుకోవాలి అంటే అసలు మామూలుగా అన్న తమ్ములు, అక్క చెల్లెలు, అన్న చెల్లి ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ గా మనం కూడా చేసుకుంటూ ఉంటాం, ప్రతి ఇంట్లో కూడా అవుతూ ఉంటుంది. కాకపోతే ఏమైపోయింది, ఇలా ట్విట్టర్ గా కానీ లేకపోతే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నిజంగా కేసులు కూడా పెట్టుకోవడం, ఇవన్నీ మంచు మనోజ్ మీద ఉండే ఒపీనియన్ కూడా పబ్లిక్ లో మారిపోతుంది. అసలు అందరిలో కూడా చాలా పల్చన్ అయిపోతూ ఉన్నారు. అంటే తనకు జరుగుతున్నటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడని మనకు తెలుస్తుంది. ఆ అన్యాయాన్ని ఎవరు సరిదిద్దగలరు? వాళ్ళ ఫాదర్ మాత్రమే సరిదిద్దగలరు. ఇంకెవరు కోర్టులు ఇందులో కలగ చేసుకోలేవు కదా. సార్ అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ సార్, పెద్ద మనుషులు అదే ఇప్పుడు మీరు అంటున్న పాయింటే, ఎందుకు మోహన్ బాబు గారి ఫ్యామిలీని ఎవరు కూడా టచ్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇండస్ట్రీ నుంచి ఒక సపోర్ట్ లేదా? ఇప్పుడు ఎవరికి ఏది కావాలన్నా మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్తారు కదా, మరి మోహన్ బాబు గారికి ఎవరు అలా సపోర్ట్ చేసి ఇది చేయండి అని చెప్పేవాళ్ళు లేరా? కాదు, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఫ్యామిలీ ఇష్యూ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇది. ఇప్పుడు మొన్న సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది, అందరూ ఖండించారు. ఇది అలా కాదు కదా, ఇది వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక సున్నితమైనటువంటి సమస్య. దాన్ని వాళ్ళే కూర్చొని పరిష్కరించుకోవాలి. ఎప్పుడు వేరే వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? మోహన్ బాబు గారు స్వయంగా ఎవరైనా ఇన్వైట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆయన అభ్యర్థన మేరకు కానీ ఆహ్వానం మేరకు కానీ వాళ్ళు వచ్చి కూర్చొని ఈ ఇరుపక్షాల వాదనలు విని అసలు ఏంటి సమస్య ఏంటి, ఎక్కడ వీరిద్దరికి ఇదవుతుంది అన్నది చూసి దాన్ని బట్టి వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా చెప్తారు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఏంటి అని మోహన్ బాబు గారికి ఫోన్ చేసి అడిగే ఇది కానీ వాళ్ళు కలగజేసుకునే చొరవ కానీ తీసుకోలేరు. ఎందుకంటే చెప్పాను కదా, ఇది కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక ఇది. అటువంటిది వేరే ఇండస్ట్రీకి సంబంధించిన వేరే వాళ్ళు ఉంటారని ఎలా అనుకుంటాం? కలగజేసుకోవాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.